Hi, hello, welcome to Cine Cigars. Here is our review on Tiger Shroff's Baggy 4. బాగీ ఫ్రాంచైజీలో 4వ చిత్రం ఈ బాగీ 4. యాక్షన్, సైకలాజికల్ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా ఎలిమెంట్స్ తో మోస్ట్ వైలెంట్ మూవీగా వచ్చిన ఈ హై యాక్టింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పించిందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో ముందుగా కథ విషయానికి వస్తే మూవీ రాణి అనే నేవీ ఆఫీసర్ ఎంట్రీతో స్టార్ట్ అవుతుంది. అతను ఒక ఘోరమైన రైలు ప్రమాదం నుంచి బయటపడతాడు. కానీ అతని ప్రియురాలు అలీషా ఆ ప్రమాదంలో చనిపోతుంది. దీంతో తన వల్లే ఆమె చనిపోయిందన్న అపరాధ భావనతో నిరాశలో మునిగిపోతాడు. అప్పటి నుంచి రాణికి అదే పనిగా అలీషా హాలుసినేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆమె అతనితో మాట్లాడుతూ అతని మనసును మరింత గందరగోళానికి గురిచేస్తుంది. ఈ క్రమంలో అతని స్నేహితుడు జీతు, సైక్రియాటిస్ట్ ప్రతిష్ట అలీషా నిజమా లేక రాణి ఊహన అని సందేహిస్తారు. ఆ తర్వాత ఒక ఊహించని ట్విస్ట్ కథని మలుపు తిప్పుతుంది. పవర్ఫుల్ విలన్ ఆ జరిగిన రైలు ప్రమాదంలో కీలక పాత్రధారి అనే సీక్రెట్ బయటపడుతుంది. ఆ తర్వాత హీరో ఏం చేశాడు, విలన్ ఎందుకు అలా చేశాడు, ఈ క్లైమాక్స్ ఏంటి అన్నదే రిమైనింగ్ స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా సాగుతుంది. రొమాంటిక్ ఎమోషనల్ సన్నివేశాలు అనవసరంగా సాగదీశారేమో అనిపిస్తుంది. ఇది స్టోరీ పేస్ ని డౌన్ చేస్తుంది. అలీషా రియాలిటీ ట్విస్ట్, ప్రతిష్ట నమ్మక ద్రోహం వంటి కొన్ని సీన్స్ మనం ముందే గెస్ట్ చేయగలగడంతో సస్పెన్స్ థ్రిల్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. స్టోరీలో లాజిక్ లోపాలు చాలా ఉన్నాయి, కావాల్సినవి ఉన్నాయి. ముఖ్యంగా రైలు ప్రమాదం, కుట్ర, రొమాంటిక్ సీన్స్ లో డైలాగులు చిరాకు పుట్టిస్తాయి. కొన్ని ప్రశ్నలకి సమాధానం లేకుండానే క్లైమాక్స్ ని హడావుడిగా రషీగా ఎండ్ చేశారు. మర్జానా, గెట్ రెడీ టు ఫైట్ పాటలు యాక్షన్ సీన్స్ ని మరింత ఎలివేట్ చేస్తాయి. రైలు ప్రమాద సన్నివేశం విఎఫ్ఎక్స్ హైలైట్ ఉంటుంది. ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండేది. స్లో ఫస్ట్ హాఫ్, మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉండే ట్విస్టులు, వీక్ రైటింగ్ సినిమాని బాగీ 2 స్థాయికి కూడా తీసుకెళ్లలేకపోయాయి. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, విఎఫ్ఎక్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. కానీ ఎడిటింగ్, రొమాంటిక్ సీన్స్ చిరాకు తెప్పిస్తాయి. టైగర్ ష్రాఫ్ స్టంట్స్, ముఖ్యంగా రైలు ప్రమాదం క్లైమాక్స్ ఫైట్ ని అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. ఇవి యాక్షన్ అభిమానులకి ఫీస్ట్. టైగర్ ష్రాఫ్ రాణిగా ఎమోషనల్ యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా నటించాడు. సంజయ్ దత్ విలన్ గా బలమైన ప్రెజెన్స్ ని అందిస్తాడు. ఇక మిగతా నటులంతా కూడా ఓకే అనిపిస్తారు. సో ఓవరాల్ గా టైగర్ ష్రాఫ్ కోసం ఒకసారి చూడొచ్చు, కానీ ఏం లేదు, అంత డొల్లా, మీ ఇష్టం. అండ్ ఒకవేళ ఈ సినిమా మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో తెలపండి. అండ్ దిస్ ఈస్ సినీ సిగార్స్, వేర్ సినిమా మీట్స్ క్యూరియాసిటీ. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.